అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు, ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ. సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది. లోకేష్ గారి వల్ల కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎన్నెన్ని వింత గాథలు చూస్తారో ప్రజలు. ఆడవాళ్లు కోరుకున్న నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఆడబడ్డ దేవుడికి ఎరుగు. కానీ కోళ్ళు అమ్ముకోవటంలో, యూరియాలు అమ్ముకోవటంలో, స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రభుత్వం. అందుకేగా ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించవచ్చుగా. చిన్న చిన్న ఎన్నికలు. అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవపోయినా పెద్ద ఏం తేడా ఉండదు. కానీ మొన్న చూసాం కడపలో పులివెందల జెడ్పీటీసీ, ఏదో రాష్ట్రం అంతా జెడ్పీటీసీ కొరకే ఉన్నట్టు యావత్ పోలీసులు పోయి పోలీసులే రిగ్గింగ్లు చేయటం. నిన్న దాచేపల్లో ఒక వార్డు ఎన్నిక వస్తుందంట. సరే పోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక వార్డు అంటే 1600 ఓట్లు 1500 ఓట్లు ఉన్న వార్డు 500 ఓట్లు తీసేశారు. సుమారు 2022లో జరిగిన ఎన్నికల్లో 1500 చిల్లర ఓట్లుంటే ఈ రోజున దాదాపు 400-500 ఓట్లు తీసేసి 1100తో ప్రచురిస్తాడంట కమిషనర్ ఓటర్ లిస్టు. రాసుకోండి. ఎలక్షన్ పెట్టమని ఎవడడుగుతున్నాడయ్యా? మీరే చట్టం చేసుకొని రాసుకోండి, నామినేట్ చేసుకోండి కౌన్సిలరు. దానికెందుకు ఓట్లు తీసేయటం, బూతులు మార్చటం, పోలీసులు పెట్టడం, ఓట్లే ఇంత తతంగం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? మళ్ళీ మీడియాలో భ్రష్టు పట్టడం ఎందుకు ప్రజల్లో? అసెంబ్లీ మీ చెప్పు చేతల్లో ఉంది, పార్లమెంట్ ఉంది, చట్టం చేసుకోండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే లోకల్ బాడీ ఉండాలి. సింపుల్. అసలు గొడవే లేదు కదా. ఖచ్చితంగా హైకోర్టులో మరి దాని గురించి కేసు అయిపోతున్నాం. వచ్చే బుధవారాల్లో ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం. సమస్య వార్డుది కాదు. ఆ ఒక్క వార్డు గెలిచినంత వల్ల మేమేం చైర్మన్ అయిపోయాం, ఆల్రెడీ చైర్మన్గా ఉన్నాం. కానీ పద్ధతి మరి మేము ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి కదా దాచేపల్లిలో. ఎక్కడా ఈ సమస్య రాలేదే. గుండెల మీద చేసుకొని చెప్పమనండి తెలుగుదేశం నాయకుల్ని. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయా జరగలేదా? ఎవరైనా గెలవచ్చు. కొన్ని వార్డులు మేము ఓడిపోయాం, ఎక్కువ గెలుచుంటాం, చైర్మన్ గెలిచాం, అది వేరే విషయం. మరి వాళ్ళు గెలిచారుగా 5-6 వార్డులో 7 వార్డులో. ఈరోజు ఎందుకు ఒక్క వార్డు కొరకు ఇంత దిగజారాల్సిన అవసరం? ఏది ఏమైనా ఖచ్చితంగా వార్డు కొరకు కూడా పోరాటం చేస్తాం. ఇక్కడ సమస్య వార్డు కాదు, 400-500 మంది ప్రజల ఓట్లు. వాళ్ళ ఓట్లు, వాళ్ళకు ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు కల్పించాలి. ఆ హక్కు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. చివరిదాకా పోరాటం చేస్తాం. ఓటు హక్కు కల్పిస్తాం. గెలుపోవటం తర్వాత విషయం, పోటీ చేస్తాం. చివరిదాకా దీన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతం, అందులో 900 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల, దాచేపల్లి, మేమేమో గ్రామాలని పట్టణాలు చేస్తే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కోడి కుంభకోణం, మద్యం కుంభకోణం, పేకాట కుంభకోణం ఇవి చూస్తున్నాం. అన్నీ కూడా క్లీన్ చేసే రోజు, మళ్ళీ ఆ ప్రాంత గౌరవం నిలబెట్టే రోజు త్వరలోనే ఆ దేవుడు మాకు, ప్రజలు మాకు అందిస్తారని తెలియజేస్తారు.